హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు GPR అకాడమీ. సో ఈ వీడియోలో మనం ఆధునిక భారతదేశ చరిత్ర నుండి 500 బిట్స్ పార్ట్ 5 ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ 4 పార్ట్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, అందులోకి వెళ్ళి చూడండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్స్ మాకు ఎంతో సపోర్టింగ్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మరియు ఇంకా మా యొక్క ఛానల్ యొక్క అప్డేట్స్ మరి ఇతర యొక్క అప్డేట్స్ కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, అందులోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే, టాపిక్లోకి వెళ్తే 5లో 81 1916 మహిళల కోసం పూణేలో మహిళా విశ్వవిద్యాలయం ఎవరు స్థాపించారు అంటే ఆన్సర్ వచ్చేసి దాండో కేశవ్ కార్వే. ఓకే, ఇతని కృషికి గాను భారత ప్రభుత్వం 1958లో భారతరత్నతో పురస్కరించుకుంది. ఎవరిని? దాండో కేశవ్ కార్వేను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బెంగాల్ ఆధునిక గద్యానికి పితామహుడు అని ఎవరిని అంటారు? ఆన్సర్ వచ్చేసి డి ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 83ది మొదటి కార్మిక పత్రిక అయిన శ్రమజీవి, ఓకే శ్రమజీవి అనే పత్రికను స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి సి శశిపాద బెనర్జీ. ఇది ఎప్పుడు స్థాపించారు ఈ పత్రికను అంటే 1874. ఓకే, 1874లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 84ది భారతదేశంలో సివిల్ సర్వీస్ మొట్టమొదట ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి బి లార్డ్ కార్న్వాలిస్. ఇతన్ని భారత సివిల్ సర్వీస్ పితామహుడు అని కూడా అంటారు. ఎవరిని? లార్డ్ కార్న్వాలిస్ని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 85 వందే మాత్ర గేయ రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఏ బంకిం చంద్ర చటర్జీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 86ది ప్రబుద్ధ భారత్ అనే ఆంగ్ల మాసపత్రికను ఎవరు స్థాపించారు అంటే ఆన్సర్ వచ్చేసి డి ఎవరు? స్వామి వివేకానంద. ఓకే, గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ 87ది గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా అనే బిరుదును పొందినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఏ అని బీసెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 88ది వహబీ ఉద్యమాన్ని భారత్లో స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి డి ఫ్రెండ్స్, డి సయ్యద్ అహ్మద్ బెరిల్వి. ఓకే, ఈ ఉద్యమం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1820 నుంచి స్టార్ట్ అయ్యి 1863 మధ్యకాలం దాకా జరిగింది. దీని యొక్క ముఖ్య లక్షణం ఏంటిదంటే పంజాబ్ నుండి సిక్కులను, బెంగాల్ నుండి బ్రిటిష్ వారిని తరిమివేయాలనేది వీళ్ళది ప్రధాన లక్ష్యం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 89ది వహబీ ఉద్యమాన్ని హైదరాబాద్లో నడిపించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఏ ముబారిచ్ ఉద్దౌలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, రామకృష్ణ మిషన్ 90ది రామకృష్ణ మిషన్ ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగింది అంటే ఆన్సర్ వచ్చేసి బి ఫ్రెండ్స్ 1897. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 91ది అహ్రార్ ఉద్యమానికి ప్రముఖ నాయకుడిగా పనిచేసిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఏ మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 92ది ఏ ఉద్యమాన్ని కదియానీ ఉద్యమం అంటారు అంటే దీని యొక్క మరో పేరు ఏంటిది అంటే ఆన్సర్ వచ్చేసి సి ఫ్రెండ్స్ అహ్మదీయ ఉద్యమం. ఓకే, దీనికి మరో పేరు కదియానీ ఉద్యమం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. అలీగర్. ఓకే, అలీగర్ ఉద్యమ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి బి ఫ్రెండ్స్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 94ది కాంగ్రెస్ పార్టీని ప్రాక్టీస్ లేని న్యాయవాదుల క్లబ్గా పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి బి ఫ్రెండ్స్ ఎవరు? సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 95 క్వశ్చన్. సారే జహా సే అచ్చా అనే గీతాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఏ మహమ్మద్ ఇక్బాల్. ఓకే, గుర్తుపెట్టుకోండి మహమ్మద్ ఇక్బాల్. నెక్స్ట్ క్వశ్చన్. 96ది పాకిస్తాన్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి డి రెహమత్ అలీ. ఓకే, రెహమత్ అలీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 97ది కామ్రేడ్ అనే వార్తాపత్రికను ఎవరు స్థాపించారు? ఆన్సర్ వచ్చేసి ఏ ఫ్రెండ్స్ మహమ్మద్ అలీ.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది ఇండియన్ అసోసియేషన్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? ఆన్సర్ వచ్చేసి సి. ఏంటిది? 1876 జూలై 26. 1876 జూలై 26. ఎక్కడ కేంద్రంగా? కలకత్తా. ఓకే, కలకత్తా కేంద్రంగా స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్ 99 క్వశ్చన్. అఖిల భారత ప్రాచుర్యాన్ని పొందిన మొట్టమొదటి ఆధునిక భారతీయుడు ఎవరు? అంటే ఆన్సర్ వచ్చేసి సి ఫ్రెండ్స్, సి. ఎవరు? సురేంద్రనాథ్ బెనర్జీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ పార్ట్లో లాస్ట్ క్వశ్చన్. ఇంకా తర్వాత పార్ట్లలో మరికొన్ని క్వశ్చన్లు చూద్దాం. ఇంకా ఛానల్కి ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, 100 క్వశ్చన్ చూద్దాం. న్యూస్ పేపర్ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది? న్యూస్ పేపర్ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది? ఆన్సర్ వచ్చేసి సి ఫ్రెండ్స్. ఏంటిది? 1908, 1908 సంవత్సరంలో వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఛానల్కి ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. బాయ్.